వివాహ బంధంలో భార్యాభర్తల ఇద్దరికీ సమాన బాధ్యతలు ఉంటాయి. వారి ప్రవర్తనని బట్టి భవిష్యత్తు ఉంటుంది. గౌరవించడం, గౌరవంగా చూడాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవించాలి. అప్పుడే వారితో ఆనందంగా ఉండగలం. కోపంలో కూడా ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ప్రశాంతత, ఊరికే ఆవేశపడడం, కోపంలో ఉన్నవారితో గొడవలు పడుతూ ఉంటే ఇల్లు నరకంగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైనా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారో వారితో జీవితం ఆనందమయమవుతుంది. ఆచారాలు, భార్యాభర్త పెరిగిన ఇంటి పద్ధతులు ఎలా ఉన్నా కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వారి ఆచారాలు తెలుసుకొని వాటిని పాటించే విధంగా ఉండాలి. అంతేగాని వాటిని తక్కువ చేసి చూడడం వల్ల కుటుంబం అంతా బాధపడుతుంది. బాధ్యత, బాధ్యతతో ఉండటం అనేది చాలా ముఖ్యం. తొందరపడి బాధ్యతారహితంగా ఉండడం అనేది కూడా కుటుంబంలో చిచ్చుని రేపుతుంది. ఆర్థిక కట్టుబడి, ఇద్దరూ కలిసి ప్రణాళికలు తయారు చేసుకొని ఖర్చు పెట్టడం మరియు ఆదా చేయడం చేయాలి. పిల్లలపై బాధ్యత, పిల్లలపై బాధ్యత కేవలం ఒక్కరిదే కాదు, ఇరువురు పిల్లల్ని పెంచడంలో బాధ్యత వహించాలి. అప్పుడే సమస్య వచ్చినప్పుడు నీ వల్లే పిల్లలు ఇలా తయారయ్యారు అనే భావనతో దూషించకుండా, గొడవలకు తావివ్వకుండా చూసుకోవచ్చు.